ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాሎም. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించాలని, ఆశ్చర్యం జరిగించాలని, మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఆయన నామమును పట్టుకొని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఖచ్చితంగా మన జీవితంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా అన్నిటి నుంచి విడిపించడమే కాకుండా మన జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని దేవుడు చేసే దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈ రోజు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మేలులతో నింపాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ సమస్యలన్నిటి నుంచి విడిపించాలని, మీ కుటుంబంలో అనేక కార్యాలు జరిగించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నువ్వు విశ్వసిస్తున్నారా? మీరు ఈరోజు మీరు నమ్ముతున్నారా? అయితే దేవుని పట్ల అద్భుతం జరిగించబోతుండండి. మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, సమస్తాన్ని చూస్తున్న దేవుడు, సమస్తాన్ని వింటున్న దేవుడు అండి. ఆయన ఒక పాదాల సన్నిధి ఎప్పుడైతే మొరపెడతామో అన్ని సమస్యల నుంచి దేవుడు మనకి మరి విజయం ఇవ్వబోతుంది. కాబట్టి ప్రార్థించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో తప్పక దేవుడు మీ జీవితంలో మేలు జరిగించబోతుండో, ఆశ్చర్యం జరిగించబోతుండో, సమస్తాన్ని దేవుడు చూస్తున్న దేవుడు, సమస్తం వింటున్న దేవుడు. హల్లెలూయా. మరి ప్రార్థించుకుందామా? స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ యేసు ప్రభువా, ఈ ఉదయకాలం ఎంతమంది అయితే వాగ్దానం కొరకు వెయిట్ చేస్తున్నారు, వాగ్దానం వీక్షిస్తున్నారు, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే చూడండి, మరి ఇర్మియా 32వ అధ్యాయము మరి 27వ వచనంలో ఏమని సెలవిస్తుందంటే, సర్వశక్తులకు దేవుడగు నీకు సాధ్యమైనది ఏదైనా ఉండునా? చూడండి, ఇర్మియా ఏమని అడుగుతుందంటే, దేవా నువ్వు సర్వశక్తి గల దేవుడు, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు కదండి. హల్లెలూయా. నిజంగా నువ్వు ఈరోజు నమ్ముతున్నావా? ఈ ఉదయకాల సమయంలో ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు, నా పట్ల అద్భుతం జరిగిస్తాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఏమని, నా సమస్య పోవట్లేదు, నా బంధకాలు పోవట్లేదు, నా భర్త మారట్లేదు, నా పిల్లలు మారట్లేరు, నా కుటుంబం ఇలా ఉందేంది, నేను ఇంతగా ప్రార్థన చేస్తా ఉన్నాను కదా, ఎందుకు నాకు కార్యం జరగట్లేదు అని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎంతమంది అయితే ఈ ఉదయకాలము వాగ్దానం వింటున్నారో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఇర్మియా సెలవిస్తా ఉన్నాడు. నిజంగా లేదండి. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తున్నా నమ్ముతున్నావా? అయితే దేవుడు నీకు ఖచ్చితంగా కార్యం జరిగించబోతుండు, నీ జీవితంలో గొప్ప మేలు జరిగించబోతుండు. ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు ఇస్తాడంట. చూడండి, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా అండి? కంటికి కనపడవంట, చెవికి వినపడవంట, హృదయానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయంట. ఈరోజు నువ్వు ఆశ్చర్యాన్ని చూడబోతున్నావు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో నీ జీవితంలో ఆశ్చర్యం జరిగించబోతున్నాడు. కాబట్టి దేవుడు ఇర్మియా ఏమంటున్నాడు? దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? లేదు కదండి. ఖచ్చితంగా సమస్తము సాధ్యము దేవునికి. మనకు అసాధ్యమే అండి. మనం ఏమైనా చేయాలన్నా భయపడతాం, దిగులు చెందుతాం. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే అక్కడ ఏం క్వశ్చన్స్ ఇస్తారు, నాకు జాబ్ ముందే ఊహించుకుంటా ఉంటాం, భయపడతా ఉంటాం. ఏమని ముందే భయపడతా ఉంటాం, అసలు జాబ్ వస్తుందో రాదో, ఇంటర్వ్యూ అటెండ్ చేస్తానో లేదో, అసలు నా పని సక్సెస్ అవుతుందో లేదో, నాకు విజయం వస్తుందో లేదో అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటాం, భయపడతా ఉంటాం. కానీ దేవుడు ఈరోజు ఏమంటుండో, నీకు అసాధ్యం కానీ నాకు సమస్తము సాధ్యం అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడబోతుండండి. ఏమని? నీకు అసాధ్యము కానీ నాకు సమస్తము సాధ్యము. కాబట్టి మీరు భయపడకండి. ఇర్మియా నమ్మిండు, ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావా? అయితే నీ పట్ల నేను కార్యం జరిగించబోతున్నా, నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నా, నీ సమస్యలన్నిటి నుంచి నేను విడిపించబోతున్నా. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మీకు కార్యము జరిగించబోతున్నాడు. ఈ ఉదయకాలం నువ్వు ఏ పని కోసం వెళ్తున్నావు, ఏ విషయంలో అయితే ప్రార్థిస్తున్నావు, దేని కొరకు వెయిట్ చేస్తావు, ఆ కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఇర్మియాకు చేసిన దేవుడు నీకు చేయబోతుండు. ఇర్మియాకు ఎంత శక్తిని ఇచ్చారు తెలుసా అండి? ఇర్మియా ఒక చిన్న బాలుడే, కానీ దేవుడు ఆయనకు ఒక గొప్ప శక్తిని, ఒక ప్రభావాన్ని, ఒక జ్ఞానం ఇచ్చిండు. ఎందుకంటే ఇర్మియా చాలా విశ్వాసం పెట్టేవాడంట. దేవుడు ఖచ్చితంగా నా కార్యం చేశాడు. ఇర్మియా కూడా అప్పుడప్పుడు భయపడాను, దేవా నేను చిన్నవాడిని, నా మాట చెప్తే వింటారో లేదో అని చెప్పేసి అన్నప్పుడు, నువ్వు భయపడకు, దిగులు చెందకు, నువ్వు వెళ్ళు, నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావు, ఏదైతే నేను చెప్పాలి అని నీకు చెప్తున్నానో నువ్వు వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరికి చెప్పన్నప్పుడు నా పక్షంగా దేవుడు ఉన్నాడని చెప్పేసి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దిగులు చెందుతున్నావా? భయపడుతున్నావా? నీ పని అసాధ్యం అనుకుంటున్నావా? అయితే దేవుడు సాధ్యపరచబోతుందండి. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని పక్షంగా ఉండి, నా కుమారి, నా కుమారుడు నా పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళ పట్ల, వాళ్ళ పక్షంగా ఉండి నేను యుద్ధము చేయబోతున్నాను. హల్లెలూయా.
యుద్ధము చేసేది మనము, కానీ విజయం ఇచ్చేది ఎవరండి? దేవుడు. హల్లెలూయా. నువ్వు ధైర్యం కలిగి యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో దేవుడు తప్పక నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, అయితే దేవుడు ఈ రోజు నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. నీ అన్ని సమస్యల నుంచి దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. నీ పట్ల దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? అయితే దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నావేమో, సంతానం లేక నేను గొడ్రాలని పిలువబడుతున్నారా? అయితే దేవుడు ఆ మాట నుంచి విడుదల చేయబోతున్నాడు. నీ పక్షంగా దేవుడు యుద్ధం చేసి నీకు విజయం ఇవ్వబోతుండు. నీ పక్షంగా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. ఈ రోజు ప్రతి ఒక్కరి పట్ల అసాధ్యం అనుకున్న వారి పట్ల దేవుడు సాధ్యపరచబోతున్నాడు. నమ్మిన వారి పట్ల గొప్ప మేలు జరిగించబోతుండు. కాబట్టి విశ్వసించండి, నమ్మండి, దేవుడు గొప్ప కార్యం జరిగించబోతుండు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మ యేసుప్రభ. నాయన నిజముగా ప్రతి మనుషులు యేసుప్రభ అసాధ్యం అనుకుంటారు. నిజంగా యేసుప్రభ, మేము కొన్ని సమయంలో అవిశ్వాస పడిపోతా ఉంటాం, అసాధ్యం అని అనుకుంటాం. కానీ నువ్వు మా పక్షంగా ఉన్నాక మాకు భయమేలా వేసా. ఖచ్చితంగా ప్రతి విషయం మేము సాధ్యపరుస్తా దేవుడు యేసుప్రభ. మీరే కార్యం చేసి అద్భుతం ఆశ్చర్యం మేలు జరిగించండి నాయనా దేవా. ఈ రోజు ఎంతమంది అయితే బర్త్డేస్ జరుపుకుంటున్నారు, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, ఆ బిడ్డలకి ఈ సంవత్సరం అంతా దీవెన ఆశీర్వాదం దాయిచ్చండి, బంధకాలు తొలగించండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యం జరిగించండి ఏసయ్యా. దేవా నువ్వే సహాయము దయచేసి దేవుడు వేసే ప్రభా. ఎంతమంది బిడ్డలు అయితే మ్యారేజ్ కాక లైఫ్ సెటిల్ కాక బాధపడుతున్న వారికి జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తల సమస్యలు, కోర్టు కేసు, గొడవలు, అనుమానాలు, భేదాలు, ఎంతమంది అయితే బాధపడుతున్నారు అన్నిటి నుంచి విడిపించండి. ఈ రోజు గర్భఫలం లేని గొడ్రాలను పిలువబడుతున్నారేమో, సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాను దేవుడు వేసి ఆ బిడ్డలు మీకు జ్ఞాపకం చేసుకోండి. నేను మరణ పడకలు ఉన్న స్వస్థత దయచండి, ఐసీలో ఉన్న స్వస్థత దయచండి దేవా. అనేక రకరకాల రోగాలతో బలహీనలతో ఉన్న వారిని స్వస్థత విడుదల కలిగించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి యేసుప్రభా. నాయన నువ్వే సహాయము చేసే దేవుడు వేసి అద్భుతకరుడ ఆలోచనకర్త, నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రం యేసుప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి. ఎంతమంది డ్రైవింగ్స్ చేస్తున్నారో డ్రైవింగ్ లో తోడుగా ఉండండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోవాలి, ప్రయాణం తోడుకుని ఇంటర్వ్యూస్ వెళ్తున్న సెలెక్ట్ అవుట్ సహాయం చేయండి. ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తే ప్రమోషన్స్ దయచండి యేసుప్రభా. ప్రతి విషయంలో మీరు కార్యం జరిగించి అద్భుతాన్ని ఆశ్చర్య మేలు జరిగించండి. ప్రార్థన పరులు లేపండి. ఎవరైతే బలహీనతగా ఉన్నారో ప్రార్థనలో బలపరచండి యేసుప్రభా. ఎంతమంది అయితే సంఘంలో ఉన్న ప్రతి సంఘాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. వారి పిల్లలు మీ జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. ఎంతమంది అయితే దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారో వారికి కూడా విడుదల దయచిన అమాస పుణ్యంకి పౌర్ణమికి వేసిన మంత్రశక్తులన్నీ వేస్తున్న కుప్ప కూలిపోను గాక, దాని రాజ్యం అంతా కూలిను గాక యేసుప్రభా. ఆ బంధకాలలో ఉన్న వారు విడుదల పొందునుగా యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఎంతమంది అయితే నీ సన్నిధానంకి వెళ్లకుండా నేను బలహీన పడిపోయారేమో, అవిశ్వాస పడిపోయారు, వారందరూ మీ జ్ఞాపకం చేసుకోండి. అద్భుతాన్ని జరిగించి ఇంకెవరి కొరకు అయితే ప్రార్థిస్తున్నామో, నేను ఇంకెవరైతే నేను ఈ ప్రార్థన చూస్తూ నేను ఈ వాగ్దానం చూస్తూ ఏకీభవిస్తున్నారు, నా జీవితంలో ఇది ఉంది యేసయ్యా, నా జీవితం నుంచి నువ్వు విడిపిస్తావని నమ్ముతున్నామని చెప్పేసి విశ్వసించి నీకు ప్రార్థిస్తున్నారు. ప్రతి అంశం నీ సన్నిధికి చేరి వారికి, వారి కుటుంబానికి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ స్నేహితులకి అందరికీ జవాబుని దయచేయండి యేసయ్యా. ప్రతి కుటుంబం విడుదల పొందును గాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి కుటుంబంలో, ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబంలో యేసయ్యా, ఈ ప్రార్థన వింటున్న ప్రతి కుటుంబంలో గొప్ప మేలు, గొప్ప అద్భుతాన్ని జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.